నమస్తే పెరటి రుచుల కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఇవాల్టి పెరటి రుచుల కార్యక్రమంలో భాగంగా మనం వచ్చేసాం కుక్కట్పల్లి బాలాజీ నగర్లో ఉన్న ప్రశాంతి గారింటికి. మరి ప్రశాంతి గారు టెర్రస్ పైన ఎలాంటి మొక్కలను పెంచుతున్నారు, ఇవాళ మనకి ఎటువంటి మొక్కలను ఇంట్రడ్యూస్ చేయబోతున్నారో చూసేద్దామా? లెట్స్ గో. సో ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు నా పేరేంటి చెప్పుకోండిలో ఈ సెగ్మెంట్లో ఈ మొక్క పేరేంటో మీరు ఎవరికైనా తెలిస్తే గెస్ట్ చేసి చెప్పండి. సో అదర్వైజ్ మనం ఎపిసోడ్ ఎండింగ్లో ఎట్లనో రివీల్ చేస్తారు మ్యామ్. సో మ్యామ్ దగ్గర చాలా వెరైటీ ఆఫ్ ట్రీస్ ఉన్నాయి. అసలు కొన్ని పేర్లు కూడా మనకి తెలియదు, ఎందుకంటే బయట కంట్రీస్ నుంచి కూడా తెచ్చుకొని పెంచుతున్నారు కాబట్టి. సో ఇది చాలా డిఫరెంట్గా అనిపించింది నాకు కూడా. సో ఏంటి ఈ మొక్క నాకు కూడా తెలియదు పేరు. సో లాస్ట్లో రివీల్ చేస్తారనమాట. ఓకే మ్యామ్. ఇది వచ్చేటప్పుడు ఈ జింజర్ లిల్లీ. మీకు ఏంటంటే తెలియని వాళ్ళు ఏంటంటే ఇది యాలకులు ప్లాంట్ అనుకుంటారు, మీరు ప్రెస్ చేసి ఈవెన్ యాలకులు ప్లాంట్ కూడా ఇట్లానే లీవ్స్ ఇట్లానే ఉంటాయి. ఇది మీరు స్మెల్ చేయండి, చాలా బాగుంటుంది. ఇలా ప్రెస్ చేయండి, అదే కొంచెం తెలుస్తుంది. ఎస్, అలానే అనుకుంటారు, అలానే స్మెల్ అట్లానే వస్తుంది. మేము ఏంటంటే ఫ్లవరింగ్ అనమాట, ఫుల్ బుషీగా ఫ్లవర్స్ వస్తాయి, అదొక లుక్. ఇంకా ఓకే, చూస్తే ఇదేం ప్లాంట్ మ్యామ్? అది కూడా ఒక క్రోటనేనా? నార్మల్ జస్ట్ షో ప్లాంట్స్ ఇవన్నీ. ఓకే, అంటే మనకి ఎండాకాలం కాపాడుకోవడానికి, మళ్ళీ వర్షాకాలం వస్తే మొత్తం గ్రీన్ అయిపోతుంది మొత్తం. అందుకని సో ఏదైతే ఎండ తగలకుండా ఉండాలో అవన్నీ కూడా కొంచెం ఎండకి చాటుగా పెట్టడం కోసం ఆ బ్యాక్ సైడ్ అట్లా అరేంజ్ చేసి పెట్టేసి ఉంచేశారు. సో ఎటువైపు ఎండ రాకుండా ఉంటుంది అనేది. సో ఇంకా ఈ లోపలికి చాలా ఉన్నాయి ప్లాంట్స్, చూద్దాం. ఇది క్రిస్మస్ ట్రీ అండి, అన్నీ ఉన్నాయి క్రిస్మస్ ట్రీ. అది మీరు ఏంటి క్రిస్టియన్స్ పెట్టుకున్నారు అంటే అన్ని ప్లాంట్స్ ఉన్నప్పుడు ప్లాంట్ కి డిఫరెన్స్ ఏంటని చెప్పి ఇది కూడా పెట్టేసుకున్నారు. ఓకే, సో క్రిస్మస్ ట్రీ. అండ్ ఇది మ్యామ్? అది కూడా సేమ్ అండి, ఆస్ప్రాగస్ లో ఒక వెరైటీ. ఇందాక చూసాం కదా, అది కొంచెం ఇది చాలా ఆస్ప్రాగస్ కి ఇట్లా ట్యూబర్స్ ఉంటాయి అన్నమాట, మనకి అవి ఉంటే వచ్చేస్తాయి. ఓహో, ఓకే. సో ఇప్పుడు మీరు బాగా అలసిపోయి ఆఫీస్ నుంచి చాలా ప్రెషర్స్ ఉంటాయి, చాలా రకాల ప్రెషర్స్ ఉంటాయి కదా. సో అంత ప్రెషర్ నుంచి వచ్చిన తర్వాత సో ఆ ప్రెషర్ రిలీఫ్ కోసం మీరు గార్డెన్కి వచ్చేస్తారు. గార్డెన్ ఫ్రెష్ అయిపోయి ఫస్ట్ నేను పైకి వచ్చేస్తాను. ఓకే, జస్ట్ వాటర్ తాగితే ఫ్రూట్స్ అయినా ఇంకా ఏదన్నా. నేను డ్రింక్స్లో అంటే పెద్దగా టీ కాఫీ ఒక్కటి తాగుతాను. సో ఈవినింగ్ కాఫీతో వచ్చేస్తాను అనమాట పైకి. కాఫీతో వచ్చేసి రిలాక్స్గా చూసుకొని మళ్ళీ ఏ మొక్కకి ఏంటి ఏమి ఇవ్వాలని వాటరింగ్ చేసుకుంటాను. 2 hours నాకు వాటరింగే పడుతుంది. వాటరింగ్ చేసుకొని మొత్తం సెట్ చేసుకొని కిందికి వెళ్ళిపోతాను. నైస్, చాలా బాగా అనిపిస్తుంది మార్నింగ్ ఈవినింగ్ టైంలో. హాలిడే వస్తే ఫస్ట్ లేసిన్తోనే 6 o'clock గార్డెన్లోకి వస్తాను, 9 o'clock కిందికి వెళ్తాను. 3 hours స్పెండ్ చేస్తాను. అంటే ప్రతి మొక్కని ఎక్కడన్నా ఎండిపోయిన లీఫ్ ఉందా అది తీసేయాలి, ప్లస్ ఏదైనా రీపాట్ చేయాలి. నాకు స్టాండింగ్ పొజిషన్లోనే చేసుకుంటాను మొత్తం. ఇప్పుడు ఇది ఈ వర్క్ స్టేషన్ అనుకోండి, ఇక్కడ అన్ని తీసేసి సెట్ చేసుకొని సాయిల్ అన్ని మిక్స్ చేసుకొని పెట్టేసుకుంటుంటాను. మాకు కూడా చిన్నప్పుడు చాలా పెద్ద గార్డెనింగ్ ఉండేది. సో ఆ గార్డెన్లో అన్ని రకాల మీకులానే అన్ని రకాల మొక్కలు మా ఫాదర్ మదర్ ఇద్దరు ఇంట్రెస్ట్ తోటి పెంచేవారు అనమాట. సో మార్నింగ్ అలానే వచ్చేదాన్ని, గార్డెన్లోనే వాకింగ్ అంతా కూడా చేసుకునేదాన్ని. ఏ ఫోన్ వచ్చినా చదువుకోవాలన్నా కూడా ఈవినింగ్ గార్డెన్లోనే కూర్చొని చదువుకునేదాన్ని. చాలా ఎంజాయ్ చేస్తాను. మా అమ్మాయి అలానే చేస్తుంది, తనకు కూడా ఎక్సర్సైజ్ చేయడానికి పెట్టాను చూడండి రాడ్. ఓకే, హ్యాంగింగ్ రాడ్ పైన అనమాట. సైక్లింగ్ చేసుకొని వచ్చి కాసేపు ఎక్సర్సైజ్ చేసుకుంటుంది పైన గార్డెన్లో. సూపర్. ఇది వచ్చేటప్పటికి డే మల్లె అంటారండి. నాకు ఫస్ట్ కడియం నుంచి వచ్చినప్పుడు ప్లాంట్ ఇదే మల్లె అని పంపించాడు. మల్లె అంటే మల్లెపూలు అని మనకు తెలుసు, నాకు కూడా అదే తెలుసు.
ఇది వచ్చి పూస్తుంటే మీకు బఠానీ ఫ్లవర్ గుర్తుంటుందా, పింక్ కలర్ లో రోడ్ సైడ్ ఉంటాయి. సో అలా స్టార్ట్ అయింది. దేవుడా ఏంటి డే మళ్ళీ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. మీరు డిసెంబర్ వస్తే ఇట్లా వైట్ బుషీగా ఉండి అసలు చాలా బాగుంది. నేను కూడా స్టన్ అయ్యాను. ముందు తిట్టుకున్నాను అతన్ని, డే మళ్ళీ మేడం మీకు కొత్త వెరైటీ వచ్చింది డే మళ్ళీ అంటే పంపించేయమన్నారు. పెట్టాక అల్లుకొని ఫ్లవర్స్ స్టార్ట్ అయితే అది చిన్న చిన్నగా కనిపిస్తుంది, అమ్మో అనుకున్న. తర్వాత పూసాక మా అమ్మాయి అయితే ఎన్ని ఫోటోలు దిగిందో. చాలా బాగుంది. ఓన్లీ డిసెంబర్ లో వస్తుందా? డిసెంబర్ లోనే వస్తుంది. వింటర్ సీజన్ కి ఫుల్ బ్లూమ్ వచ్చేస్తుంది మనకి, ఫుల్ వైట్. అసలు మీరు రండి అప్పుడు ఆ టైంకి వస్తుంది. ఇది సీజనల్ అండి నా గార్డెన్ అంతా. ఒక్కొక్క సీజన్ ఒక్కొక్క ఫ్లవరింగ్ ఉంటుంది. మీకు రోజెస్ ఉంటాయి నా దగ్గర 40 వెరైటీస్. అసలు గార్డెన్ చూపించాలంటేనే మనకు రైనీ సీజన్. నన్ను అందరూ అంటారు వీడియో చేసి పెట్టండి అంటే, అసలు ఎంతసేపు అని పెట్టాలండి, ఇలా చూపించేయాలంటే 5 minutes కూడా సరిపోదు మీకు అంటే. నన్ను చాలా మంది అడుగుతారు మేడం వస్తాం అంటే నా టైం షెడ్యూల్కి చీకటి పడ్డాక వీడియో చేయడానికి రాదు. సో అలా అయిపోతుంది అన్నమాట నా లైఫ్. నేను ఆల్మోస్ట్ 6 o'clock అంటే చీకటి పడుతుంది. 6 to 8 మొక్కలు నీళ్ళు పెట్టుకుంటాను. మేడం మీరు కాల్ లిఫ్ట్ చేయలేదు అంటారు నాకు మా ఏజెంట్స్ వాళ్ళు ఎవరైనా కాల్ చేస్తే. నేను ఇంకా సైలెంట్గా ఉంటాను. వాళ్ళకి అర్థమైపోయి ఉంటుంది అన్నమాట, మేడం గార్డెన్లో ఉంటే ఫోన్ లిఫ్ట్ చేయరు. ఓకే. సో అంత బిజీ అయిపోతాను అనమాట. ఇక లాస్ట్ బోగెన్విల్లా కూడా ఉండాలి, ఇంకా అన్నీ ఉన్నప్పుడు ఇవి ఎందుకు ఉండొద్దని ఇవి కూడా ఒక 5 colors పెట్టాను. ఇప్పుడు ఇంకా అన్ని ట్రిమ్ చేశాను. ఇంకొన్ని ఏంటంటే బోన్సై చేద్దామని కటింగ్ స్టార్ట్ చేశాను. మీకు చూపిస్తాను మధ్యలో ఒక 2 బోన్సైస్ ఏం చేశాను. సో మధ్యలో ఇంకొకటి చిన్న వెరైటీ ఏదో ఫ్లేవర్ ఉంది అక్కడ. ఫ్లవర్ ఇది సాల్వియా అంటారు. తులసిలో ఒక వెరైటీ, ఇది ఫ్లవరింగ్ అనమాట. సాల్వియా అంటారు. కొంతమంది నార్త్ వాళ్ళు ఏంటంటే హనుమాన్ తులసి అని కూడా అన్నారు. మనం జనరల్ సాల్వియా అనేది నాకు తెలుసు. జనరల్ ఫ్లవర్ ఆరెంజ్ ఫ్లవర్స్ వస్తాయి. తులసికి ఎలా వస్తుంది అలా వస్తుంది. ఓకే ఓకే. సో మిద్దె తోటలో రారాజు ఎవరు అని అంటే, మ్యామ్ ఎవరు మీకు అంటే ఇష్టమైన, మీ మొత్తం తోటలో మీకు ఇష్టమైనటువంటి మొక్కలు ఏంటి ఇక్కడ మీరు చూపించే దాంట్లో? సింగోనియమ్స్ అండి. నా దగ్గర ఒక 20 వెరైటీస్ ఉన్నాయి. ఇది నాకు రైనీ సీజన్ వస్తే చాలా హ్యాపీ అనమాట. ఇవి కలర్ లీవ్స్ కనిపిస్తాయి. మేము స్టార్టింగ్ వచ్చిన దగ్గర నుంచి మీరు ఎన్నో రకాల సింగోనియమ్స్ చూపించారు. అందులో మీ మదర్ కి కూడా చాలా ఇష్టమైంది కెలీడియమ్స్ అండి. అవి సింగోనియమ్స్, ఇవి కెలీడియమ్స్. కెలీడియమ్స్ లో కలర్స్ ఉంటాయి, సింగోనియమ్స్ లో కూడా కలర్ లీవ్స్ ఉంటాయి. సో ఇవి ఏంటంటే మనకి వర్షాకాలం వచ్చేటప్పుడు మంచి ఫుల్ గ్రీనరీ ఇచ్చేస్తాయి. అది చూసినతోనే మనకి ఏంటంటే హ్యాపీనెస్ అనమాట. సో ఈ వెజిటేబుల్ ఫ్రూట్స్ అనేది వేరు, కానీ ఇవి అందరూ గ్రో చేయరు. ఎందుకంటే దీనివల్ల ఏముందిలే వేస్ట్ అనుకుంటారు, కానీ ఒక హ్యాపీనెస్ నాకు వీటిని చూసినప్పుడు ఎంత బాగుంది కదా అనే ఫీలింగ్. కలర్ కాంబినేషన్ కూడా అంతే చక్కగా ఉంది. సో వర్షాకాలంలో వాటర్ పడేటప్పుడు కూడా దీని మీద పెద్దగా నిలవదు, జస్ట్ డ్రాప్స్ గా ఉంటాయి కదా. సో చూడటానికి చాలా బాగుంది. ఇవన్నీ ఆ లైన్ నేనేం చేస్తానంటే నా కోసం మొత్తం అలా అరేంజ్ చేసుకుంటాను. ఆ సీజన్ వచ్చినప్పుడు ఏదైతే బాగా కనిపిస్తాయో, ఏ ప్లాంట్ అయినా కానీ ఫ్లవరింగ్ ఉంటే అవన్నీ అలా రో అరేంజ్ చేసుకుంటాను. ఓకే మామా. సో ఇక్కడ ఫర్న్స్ ఉన్నాయండి. మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫర్న్స్ చూడొచ్చు. ఇది ఒక ఫర్నే, ఇది ఫర్నే. ఇక్కడ ఒక ఫర్న్ ఉంది. ఇవన్నీ రెగ్యులర్ ఫర్న్స్ కాదండి. చూడండి వ్యారిగేటెడ్ గా ఉంది లీఫ్. 2 షేడెడ్ లెమన్ కలర్ ఉంది, గ్రీన్ ఉంది. ఇది డిఫరెంట్ గా ఉంటుంది, ఇది డిఫరెంట్. ఇది కూడా చాలా అసలు ఎంత వేరియేషన్ ఉంది దీనికి. అవునండి, చాలా బాగుంది. ఇవి ఏంటంటే కొంచెం కూలింగ్ ఇష్టపడతాయి. ఇంకో ఫర్న్ ఉంది చూడండి. ఓకే, ఇలా దీని వేరు ఇలా ఉంటుంది. వేరు ఇలా ఉంటుంది ఫర్న్ అనమాట. వీటికి ఏంటంటే కూలింగ్ బాగా ఇష్టం అనమాట. కూలింగ్ లో ఉంటే బాగా గ్రీనరీ. మీకు జనరల్ గా రెగ్యులర్ వైల్డ్ ఫర్న్స్ అయితే కొన్ని ఇళ్ళకి వాల్స్ మీద కూడా వస్తాయి. నా దగ్గర ఉంది కానీ అది పక్కకు పెట్టాను. అది ఎక్కడంటే అక్కడ కనిపించేస్తుంది మీకు, వాల్స్ మీద ఉంటుంది. ఎందుకంటే ఫర్న్కి ఏంటంటే వెనకాల మీకు ఒకటి చూపిస్తాను ఉండండి. ఇది ఫర్న్, ఇది చూస్తే మీకు ఫర్న్ సేమ్ ఇదే. ఇది ఒక వైల్డ్ వెరైటీ. ఈ స్పోర్ట్స్ అంటారు. ఇవి రాలి పడిపోతే మొక్కలు వస్తాయి. ఓహో, ఈ లీవ్స్ బ్యాక్ సైడ్ ఏమున్నాయో చూడండి, చిన్న చిన్న
విత్తనాల టైప్ లోనే దీనికి పట్టుకొని ఉన్నట్టుగా ఉన్నాయి, చాలా చిన్నగా ఉన్నాయి అన్నమాట. సో ఇవి ఎండిపోయి రాలి పడిపోతాయి. మనకి ఆకు ఎండిపోయినతోనే పడిపోతాయి కదా. అలా అయితే చాలా వస్తాయేమో. చాలా అసలు మనకి మీరు ఫారెస్ట్ లో వెళ్తే ఈ ఫర్న్ మీకు చాలా కనిపిస్తుంది అన్నమాట, వైడ్లీ స్ప్రెడ్ అన్నమాట. ఇది వైల్డ్ ఫర్న్ అన్నమాట. అందుకని మీకు ఇవి ఉన్నాయి చూడండి, ఇవి అన్ని హైబ్రిడ్ ఫర్న్స్, మీకు ఎక్కువ కనిపించదు. మీకు అవును, బ్యాక్ సైడ్ ఎక్కువ లేవు. ఇది వైల్డ్ ఫర్న్ అన్నమాట. దీనికి స్పోర్ట్స్ జనరలీ సైన్స్ లో పిల్లలకి నేర్పిస్తారనమాట, ఎలా మొక్క పెరుగుతుంది అంటే కొన్ని త్రూ కొమ్మ వెజిటేటివ్ ప్రాపగేషన్ లో ఇది స్పోర్ట్స్ తో, కొన్ని స్టెమ్ కటింగ్, లేయరింగ్ అట్లా నేర్పిస్తారు. సో నేను బేసికలీ సైన్స్ కాబట్టి చెప్పడానికి ఈజీగా ఉంటుంది. ఇవి ఒక సీడ్ లాగా అనమాట. ఈ ప్లాంట్ స్పోర్ట్స్ అంటారు వీటిని. సో ఇలా అక్కడ లోపలికి ఒక వెరైటీ ఉంది, వైల్డ్ ఫర్న్ అది. సో అలా నేను ఒక 2-3 ఉన్నాయి వెరైటీస్. ఇక్కడ ఒక 4 వెరైటీస్ 5 వెరైటీస్ ఉన్నాయి. 1 2 3 4 5. ఓకే, ఇక్కడ ఒక 5 ఉన్నాయి. 5 వెరైటీస్. ఇక్కడ ఇది ఎందుకు గడ్డిలో ఇది ఎండిపోయి ఉంది? ఇక్కడ ఇది యాక్చువల్లీ కార్పెట్ గ్రాస్ అండి. నేను కొంచెం ఏం చేద్దామంటే వాటర్ పోసినప్పుడు పోకుండా ఉండడానికి అలా పెట్టాను. సమ్మర్ కదా, డ్రై అయిపోయింది. ఓకే, నా దగ్గర ఆల్మోస్ట్ ఈ మొక్క వచ్చేసి ఎడీనియం. ఓకే, ఎడీనియమ్స్ నా దగ్గర ఒక 60 ఉన్నాయండి. అవి పైన పెట్టాను, ఫ్లవరింగ్ లేవు కూడా ఉన్నాయి కొన్ని. అది నేను గ్రాఫ్టింగ్ చేశాను, చూపిస్తాను మీకు ఎలా చేశాను. ఇదండి ఇందాక చూపించాను కెలీడియంలో, ఇది ఒక వెరైటీ, థాయ్ వెరైటీ ఇది కూడా. సో ప్రీవియస్ ఎపిసోడ్ లో మనం కెలీడియం వెరైటీ చూసాము. సో అందులో ఏంటంటే మధ్యలో ఒక గ్రీనిష్ గా ఉండి మధ్యలో ఒక రెడ్ కలర్ అనమాట, అలా వచ్చింది మిక్సింగ్ కలర్ లో. సో అలాంటివి చాలా చూపించారు, అందులో ఒక వెరైటీ ఇది. ఇది లెమన్ గ్రాస్ అండి. లెమన్ గ్రాస్ ఏంటంటే మస్కిటోస్ రావు అంటారు. సో ఎవరైనా గార్డెన్ లో పెంచుకోవాలన్నా ఇండోర్ కాకుండా కొంచెం సన్లైట్ పెరిగే దగ్గర ఇంట్లో గుమ్మాన్ని పక్కన పెట్టుకున్నా మీకు దోమలు రావు, ఇంట్లోకి ఎంట్రీ కూడా. ఇది టీలో కూడా యూజ్ చేసుకోవచ్చు మనం. ఇప్పుడు మామూలుగా చాలా మంది చూసాను అది టీలో. ఇంకోటి ఏంటంటే కిచెన్ దగ్గరలో కూడా పెట్టుకుంటూ ఉంటారు, ఎందుకంటే మనం టీ తాగేటప్పుడు ఒక 4 ఆకులు వేసేసుకుంటే మనకి ఆ లెమన్ ఫ్లేవర్ వచ్చేస్తుంది, చాలా మంచిదన్నమాట. సో ఇలా చూస్తూ ఉంటే ఇది ఒక డిసెంబర్ లైట్ బేబీ పింక్ ఉంటుంది. అంటే ఇప్పుడు సీజన్ కాదు, మళ్ళీ డిసెంబర్ లోనే ఫ్లవర్స్ వస్తాయి. ఒక 6 కలర్స్ ఉన్నాయి. ఇక్కడ చూస్తే మందారము, మందారం ఉంది, సపోటా చూస్తే మీరు చూడొచ్చు. బాటిల్ ఎందుకలా పెట్టారు? ఉడతలు ఉంచవండి, సో అది స్లిప్ చేసి బాటిల్ అలా పెట్టాను. ఓకే, సో అలా కూడా అలా పెట్టేసి జామ, సపోటా, దానిమ్మ మీరు చూస్తే అలా బాటిల్స్ పెట్టి ఉంటాయి కాయలకి. ఓకే ఫైన్. సో ఇక్కడ సపోటా, పైకి ఏమైనా వచ్చి పిచ్చుకలు గానీ లేకపోతే ఏమైనా ఉడతలు గానీ, ఎక్కువ ఉడతలే అన్నమాట. పైకి చూస్తే మునగ, అది కరోనా టైంలో లీఫ్ కోసం పెట్టాము, కాకపోతే కాయలే విపరీతంగా కాస్తాయి. 100 పైన ఉంటాయి మాకు ఎప్పుడు. వాటికి జనరల్ గా కొమ్మను విరిచి పెట్టేస్తే వచ్చేస్తుంది కదా. ఈ సీడ్ మేము ఊరి నుంచి తెచ్చుకున్నాం, కాయలు మాత్రం విపరీతంగా కాస్తాయి మాకు ఎప్పుడు. 1-2 అయితే ఉంటాయి గార్డెన్ లో మా వరకు అయితే. ఇది రెగ్యులర్ లైట్ పింక్ రేడినియం. పైన వచ్చేటప్పటికి ముద్దది గ్రాఫ్టింగ్ చేశాను. నెక్స్ట్ ఎపిసోడ్ వచ్చినప్పుడు సీజన్ లో ఇది ఎలా అయింది మొక్క అనేది చూపిస్తాను. ఇవి ఎట్లా మ్యామ్? ఇది ఇక్కడ ఇది వేరేది, ఇది వేరేది అటాచ్ చేసేసి జస్ట్ కలిపి పెట్టి వచ్చేస్తుంది. కొంచెం నీడలో ఉంచాలన్నమాట. వాటరింగ్ ఏంటంటే ఎడీనియమ్స్ కి వీక్లీ ఒకసారే చేయాలి. నైటే వాటరింగ్ చేశాను అంతే. మీకు చూస్తే కొంచెం గ్రీనీ డస్ట్ ఉంది కదా, క్రాస్ బ్రీడ్ అన్నట్టుగా. అలా టైం దొరికినప్పుడు అలా చేస్తుంటాను అనమాట. ఎయిర్ లేయరింగ్ సపోటాస్ కూడా అలా చేశాను. అంటే జస్ట్ లైక్ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారా లేకపోతే లేదు, ఫేస్బుక్ లో చూసానండి ఎలా చేయాలి అనేది. సో నేను స్టార్ట్ చేశాను అనమాట. అంతకుముందు ఒక మొక్క చేశాను, సక్సెస్ అయ్యాను. సో మొన్న కొంచెం టైం దొరికింది, స్టార్ట్ చేశాను. ఓకే, ఆ గ్రాఫ్టింగ్ కూడా ఎలా చేయాలనేది కూడా తెలియాలి కదా. కొన్నిసార్లు ఇట్లా క్రాస్ కటింగ్ చేసి దాన్ని అటాచ్ చేసి మధ్యలోకి ఒకదాన్ని ఏంటంటే అటు సైడ్ ఇటు సైడ్ క్రాస్ గా చేసి ఆ స్లిట్ కింద ఉన్నదాన్ని షియాన్ అంటారు, కట్ చేసి ఈ పైన ఉన్న కొమ్మని దాంట్లోకి ఇన్సర్ట్ చేసి చుట్టేయడం. ఓకే, అలా చుట్టేసి మనం ఎయిర్ పోకుండా చేస్తే ఏంటంటే ఎయిర్ టైట్ చేస్తాం ఈ కొమ్మని. ఎయిర్ టైట్ చేస్తే ఏమవుతుందంటే ఆఫ్టర్ 2 months మెల్లగా ఈ ప్లాస్టిక్ కవర్ చేస్తే దానికి
మనకి ఇక్కడ చిగురు వచ్చింది అంటే ఇక సెట్ అయిపోయినట్టు మొక్క. ఈ కొమ్మ చిగురు రావాలి. చిగురు ఇక్కడ స్టార్టింగ్ చిగురు వచ్చిందంటే ఆ మొక్క సెట్ అయిపోయిందని మనం ప్లాస్టిక్ తీసి. సో దీనికి కొంచెం ఇసుక లాంటిది కూడా వేశారు. అది యాక్చువల్లీ మనకి ఏంటంటే డెజర్ట్ ప్లాంట్, ఎడీనియమ్స్ అనేది డెజర్ట్ ప్లాంట్స్. సాయిల్లో శాండ్ మిక్స్ చేసి కొంచెం ఎరువు ఉంటే ఎరువు మిక్స్ చేసి పెట్టుకోవటం. ఓకే, అంటే 50-50 బేసిస్లో ఉండాలి శాండ్ అండ్ సాయిల్. ఓకే. మరి ఎరువులు ఎట్లా మీరు చేస్తారు? నేను మీరు ఇక్కడ ప్రిపేర్ చేసుకున్నా తెప్పించి వర్మి కంపోస్ట్ చేసుకుంటాం ఇంట్లోనే. కిచెన్ వేస్ట్ అంతా మాకు పైకే వచ్చేస్తుంది. అలా కాకుండా మాకు ఫ్రైడే నెక్స్ట్ వీధిలో ఫ్రైడే మార్కెట్ ఉంటుంది. లెఫ్ట్ ఓవర్ వేస్ట్ అంతా వచ్చేస్తుంది, డంప్ చేస్తాము, వర్మి కంపోస్ట్ అయిపోతుంది ఒక 2 months. సో అదే మొక్కల్లో వేసేస్తాం. మీరు కింద చూస్తే ఇక్కడ కూడా సాయిల్ ఇలా డంప్ చేసిందంటే కింద వెజిటేబుల్ ఉంది. సమ్మర్ కాబట్టి మొక్కలు ఎక్కువ లేవు చూడండి. కింద అంతా మీరు చూస్తే చూడండి ఎర్త్ వర్మ్స్ ఉన్నాయా? అవును, వర్మి కంపోస్ట్ ఇది కంపోస్ట్ చేసేసింది చూడండి. చాలా పెద్ద పెద్దవి ఉన్నాయి. చాలా పెద్ద పెద్దవి ఉన్నాయి. గార్డెనర్స్ ఫ్రెండ్ అండి. అదే అంటారు, మీరు భయం లేకుండా చాలా చక్కగా తీసేసారు. కానీ మా పాప వాటితో ఆడుకుంటుంది, మంచి కడుక్కొని చేతిలో పెట్టుకుంటుంది. సో ఇదంతా వర్మి కంపోస్ట్ అయిపోయింది చూడండి. ఇట్లా పెద్ద పెద్దగా ఉంటాయి. అదే అందరు కొనుక్కుంటారు, మాకు న్యాచురల్ గా వస్తాయి. ఇక్కడ చాలా పెద్దవి ఉన్నాయి. మామూలుగా చిన్న చిన్న అత్వాంస్ నేను రెగ్యులర్ గా చూస్తూ ఉంటుండేదాన్ని, కానీ ఇక్కడ సిటీస్ కి ఇక్కడికి వచ్చిన తర్వాత చూడడం మానేసాను. నేను చెప్పాను కదా, మాకు కూడా చాలా చిన్నప్పుడు గార్డెనింగ్ చాలా పెద్దది ఉండేదాన్ని గార్డెన్. అప్పుడే చూసాం కానీ ఇంత పెద్ద పెద్దగా మరీ చూడలేదండి. లోపల అసలు మీకు ఇలా తీస్తే మొత్తం థోమ్స్ ఉంటాయి. అలా ఉంటేనే మనకి సాయిల్ హెల్దీ ఉన్నట్టు. ఓకే, మనం ఏది వేసినా కానీ అది మేము ఏంటంటే కౌడంగ్, గోశాల నుంచి కౌడంగ్ తెచ్చుకుంటాం. ఎందుకంటే న్యాచురల్ ఫార్మింగ్ చేయాలనే ఉద్దేశం అనమాట, నో కెమికల్స్. సో కౌడంగ్ అన్ని కలిపి పెట్టేస్తాం. సో అదే తర్వాత మేము ఏంటంటే ఈ సమ్మర్ అయిపోయినతోనే ఎలాంటి పెస్టిసైడ్స్ అస్సలు యూజ్ చేయరా? ఏం యూజ్ చేయము. మేమేంటంటే జింజర్, గార్లిక్, చిల్లీ పేస్ట్ మిక్సీ కొట్టేసి దాన్ని 2 days ఫర్మెంట్ చేసి మొక్కలు కొట్టేస్తాము. నీమ్ ఆయిల్ మొక్కలు కొట్టాం. నీమ్ ఆయిల్లో సోప్ వాటర్ మిక్స్ చేస్తే అదేంటంటే నీమ్ ఆయిల్ అతుక్కుంటది అనమాట. సోప్ వాటర్ మన బకెట్కి ఏమీ అతుక్కోకుండా సోప్ వాటర్ మిక్స్ చేస్తే అది అతుక్కుంటది. మనకి ఏది పురుగు అలా స్ప్రే చేయాలి, వాటి మీద మొత్తం స్ప్రే చేయాలి. ప్లాంట్స్ కి మొత్తం ప్రతి ప్లాంట్ కి స్ప్రే చేసుకుంటాను మొత్తం. ఎందుకంటే ఒక ప్లాంట్ కి చేసి ఒక ప్లాంట్ కి చేయకపోతే అది వచ్చి దీనికి పట్టుకునే అవకాశం ఉంటుంది. ఫుల్ గార్డెన్ స్ప్రే చేసుకుంటాం. ఓకే, సమ్మర్ ఇంకా ఎక్కువ ఉంటుంది మిల్లీ బగ్. మొన్ననే అంతా స్ప్రే చేశాను కాబట్టి మీకు ఎక్కడ కనిపించట్లేదు. సో ఎపిసోడ్ ఎండింగ్కి వచ్చేసాం కదా. సో మరి స్టార్టింగ్లో అడిగాం కాబట్టి, సో దీని పేరు ఏంటి, ఎవరైనా గెస్ట్ చేస్తే చెప్పమని అడిగాం. తెలిసిన వాళ్ళు చెప్పారు. సో తెలియని వాళ్ళ కోసం మ్యామ్ చెప్తారు ఇప్పుడు దీని పేరు ఏంటి. ఇది చూడటానికి మీకు బ్రహ్మకమలంలో ఒక వెరైటీ అని చెప్పొచ్చు. యాక్చువల్లీ ఇట్ ఈస్ ఎ క్యాక్టస్ వెరైటీ. ఓకే, ఇది ఫిష్ బోన్ క్యాక్టస్ అంటారు. ఫిష్ బోన్ క్యాక్టస్. వీటికి కూడా బ్రహ్మకమలం లాగా ఫ్లవర్స్ వస్తాయి, రెడ్ కలర్ లో ఫ్లవర్స్ వస్తాయి. ఓహో, దీనికి కూడా ఫ్లవర్స్ వస్తాయి? దీనికి కూడా ఫ్లవర్స్ నార్మల్ గా అట్లా పెరుగుతుందేమో. నేను చాలా మటుకు కనుక్కొనే తెచ్చాను. దీనికి రెడ్ కలర్ ఫ్లవర్స్ వస్తుంది. ఏ సీజన్ లో వస్తుంది? సో సమ్మరే వస్తుంది జనరల్లీ ఫ్లవర్స్. ఇంకా మెల్లగా ఇప్పుడు స్టార్ట్ అవుతాయి. ఇది మీరు చూస్తే ఎందుకు అలా అంటే, మీరు ఫిష్ తిన్నప్పుడు చూసారా ఫిష్ బోన్ ఎలా ఉంటుంది, సేమ్ అదనమాట. అందుకని దీని ఫిష్ బోన్ క్యాక్టస్ అని పేరు. ఓకే, నైస్. సో సమ్మర్ లోనే వస్తుందంట మాక్సిమం అండి. దానికి బ్రహ్మకమలం ఎలా అయితే వస్తుందో దాంట్లోనే ఒక టైప్ ఆఫ్ వెరైటీ అనంట. సో ఎలాంటిదంటే బ్రహ్మకమలం కూడా క్యాక్టస్ వెరైటీ. ఓకే, ఇవన్నీ క్యాక్టస్ వెరైటీస్ కింద వచ్చాయి అన్నమాట. ఓకే, ఫ్లవర్స్ అన్ని ఒకలానే ఉంటాయి. ఓపెనింగ్ మనకి డ్రాగన్ ఫ్రూట్ కూడా సేమ్ ఫ్లవర్ ఉంటుంది, అది కూడా క్యాక్టస్ వెరైటీ. ఓకే, సో వ్యూవర్స్ చూసారు కదా, ప్రశాంతి గారు ఈ రోజు ఎపిసోడ్లో మనకి చూసుకున్నట్లయితే కొన్ని రకాల ఫ్లేవర్స్ చూపించారు అండ్ ఫ్రూట్స్ కూడా చూపించారు, కొన్ని పాద మొక్కలు కూడా చూపించారు. ఇంకా చాలా పెద్ద గార్డెన్ ఇంకా మిగిలే ఉంది, ఇంకా చాలా చెప్పడానికి ఉంది. సో నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా ఏమేమి చూపించిపోతారో తెలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. ఇంటి పెరటిలో మిద్దె మీద అందమైన పండ్లు, కూరగాయ తోటలు పెంచుకుంటున్న వారు మా పెరటి రుచుల కార్యక్రమంలో పాల్గొనాలంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9394450314.